నంద్యాల పట్టణంలోని వినాయకుని నిమజ్జనంకు తీసుకువెళ్లేటప్పుడు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ కుమార్ ఈ సందర్భంగా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని 5 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగ నిర్వహించడం జరిగిందని, విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మీకు ఏ అవసరం వచ్చినా విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని, నిమజ్జనం కొరకు 70 మందిని సిబ్బంది ఏర్పరచడం జరిగిందని, పట్టణంలో ఎక్కడ కూడా విద్యుత్ పట్ల అంతరాయం జరగకుండా చూడాలనేదే మా ఉద్దేశమని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతోటి పూజలు నిర్వహించడం జరిగిందని, దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, అదేవిధంగా విద్యుత్ పట్ల నిర్లక్ష్యం వద్దు, విగ్రహాన్ని ట్రాక్టర్లకు ఇచ్చే ముందు కానీ క్రేన్ ద్వారా విగ్రహం తరలిస్తే అప్పుడు కానీ కరెంటు తీగలకు తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా మాకు సమాచారం ఇవ్వండి, మీ వద్దకు దీక్ష సిబ్బంది వస్తారు, కరెంటు పట్ల ఎటువంటి చిన్న నిర్లక్ష్యం కూడా చేయొద్దని తెలిపారు. అదేవిధంగా నిమజ్జనం ఘాటు వద్ద ఇలాంటి విద్యుత్ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారము. నా పేరు రమేష్ కుమార్. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నంద్యాల విద్యుత్ శాఖ. రేపు వినాయక చవితి నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా మన నంద్యాల టౌన్లో దగ్గర 400 విగ్రహాలు ఉన్నాయి, నిమజ్జనానికి ఏర్పాటు చేసుకున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమం కోసము నంద్యాల టౌన్లో మా విద్యుత్ సిబ్బంది దగ్గర 76 మంది విధుల్లో పాల్గొంటున్నారు. వీరితో పాటు అదనంగా ఒక 3 ఏఈలను, తర్వాత రోల్స్ ఏడీ గారిని, తర్వాత పక్కనున్న మండలాల స్టాఫ్ను ఒక 5-6 మందిని కూడా పిలిపించుకోవడం జరిగింది. కాబట్టి రేపు వినాయక నిమజ్జనంలో వీళ్ళందరూ పాల్గొంటారు. తర్వాత ప్రజలకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఈ వినాయక చవితి నిమజ్జనంలో భాగంగా ప్రతి ఒక్కరూ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో కావాలా. రేపు మండపాల నుంచి విగ్రహాలను ట్రాక్టర్లో పైకి తరలించేటప్పుడు మీరు క్రేన్లను యూజ్ చేస్తారు. ఈ క్రేన్లను యూజ్ చేసేటప్పుడు పక్కన మా విద్యుత్ లైన్స్, వైర్స్ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా గమనించుకొని ఈ విగ్రహాలను ట్రాక్టర్లోకి లిఫ్ట్ చేయవలసిందే నేను కోరుచున్నాను. ఎక్కడైనా మీకు వైర్లు తగులుతాయి అనిపిస్తే వెంటనే మా విద్యుత్ సిబ్బంది తెలియజేస్తే వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆ సప్లైని బంద్ చేయడం జరుగుతుంది. రేపు ఎమర్జెన్సీగా కొన్ని చోట్లలో మాకు తెలిసినంత వరకు కొంచెం అనుకూలంగా ఉన్నటివి సప్లై ఇచ్చేస్తాము, కొంచెం ప్రమాదకరంగా ఉన్న వాటి ముందు జాగ్రత్తగానే సప్లై బంద్ చేస్తాము. దీనికి కొంతమంది దానికి సంబంధించిన సప్లై అయితే ఎక్కడైతే బంద్ అవుతుందో ఆ వినియోగదారులు సహకరించవలసిందే కోరడమైనది. మ్యాక్సిమం సప్లై ఉండడానికనే ట్రై చేస్తాము. కొంచెం అనివార్య కారణాల వల్ల ఎక్కడైనా సర్వీస్ వైర్లు కానీ, ఎల్టీ లైన్స్ కానీ, లైన్స్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే మేము సప్లై బంద్ చేస్తాము. దీనికి ఒక్కదానికి నంద్యాల ప్రజలు కొంచెం గమనించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ విగ్రహాలు నిమజ్జనం చేసే టైంలో మీరు మూమెంట్ చేసేటప్పుడు మీ దగ్గర నుంచి తర్వాత చెరువు కట్ట దగ్గర నిమజ్జనం చేసే దగ్గర వరకు మధ్యలో ఎక్కడైనా కానీ